సైజ్ మ్యాటర్స్ కదా, చిన్న సైజ్ సెలబ్రిటీ దాను, నేను కామనర్ని. ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు, అంత క్లియర్ ఎవిడెంట్ కనపడుతుంది. బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది అంటే మాటలు టెక్నిక్స్, మీరు కూడా సెలబ్రిటీ, ఓకే స్మార్ట్ గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఫైన్. కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ ఏం చెప్పారంటే మీరు ఓనర్స్, మీరు టెనెన్సీ పనులు చేయించుకోవచ్చు. ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మీరు చూసుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాల, అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి, నేను అసలు నిజంగా షోకి వెళ్ళక ముందే నేను అనుకున్నా, నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్ గా ఎక్కడ దాచుకోను, అక్కడే ఓపెన్ గా పెడతా, ఆకలేస్తే తింటారు, లేదా చీప్ గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు, ఫైన్. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేస్తాను అనుకున్నా, నేను నిజంగా గుడ్డు దాచుకొని ఎప్పుడు ఏం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతతో ఉండే మనిషిని. 100 కేజెస్ ఉన్నవాడిని వాళ్ళతో 81 కేజెస్ ఉన్నాయి. నేను వచ్చి రాగానే నేను చెక్ చేస్తున్నాను, బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఫిజికల్ ఛాలెంజెస్, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. లేదంటే అరే వాట్ ఈ జర్నీ రా, ఏం ట్రాన్సిషన్ రా, ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఇలా వచ్చారు, లౌడ్ గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు, లౌడ్ LOVED లౌడ్ గా అయ్యాడు అని అనిపించుకోవాలి. అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్నా. ఆ కమిట్మెంట్ తో 1 year చేయాలనుకున్నా. ఓమాటైట్, ఐఎమ్ మ్యాడ్, ఐ డిడ్ ఓమాటైట్, అంతే సింపుల్. సో ఈ ప్రాసెస్ లో గుడ్డు పోయినప్పుడు, గుడ్డు పోయిందని అందరూ ఎత్తుతున్నారు, మనీష్ కానీ మిగతా వాళ్ళు షీజ చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. నేను అరే ఎక్కడ పోయిందా అది ఇదే సరదాగా ఫన్ గా తీసుకుంటున్నా. తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం స్వస్తి గారు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ మ్యాటర్ చాలా సీరియస్ నోట్లో వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు మీద పట్టడం కాదు, పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి. కండువా వేసుకుంటేనో ఈ చేస్తే కాదు. ఆ ప్లేస్ లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని, లేదంటే అంత సీరియస్ అవుతుంది, సంజన గారు తీసుకున్నారు, మాకు తెలుసు, ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి, కావాలంటే లేకపోతే మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్డి ఇచ్చేస్తాం. పాపం లేదంటే 5 months బేబీ ఉంది కాబట్టి ఆకలి సీన్ ఉంటుంది, దీనికి పెద్ద ఇష్యూ చేయకండి చెప్పాలి. ఇది పెద్ద తరహా పెద్ద రకం, స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్ ఉంటే, ముస్కేం లేకపోతే. ఆయనది ఏం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది. సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్, బాత్రూమ్ లో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చోట అంటాం సార్, సామధాన భేద దండోపాయాలు వాడాలి కాబట్టి సామరస్యంగా సంజన గారు హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది, కామ్ డౌన్ అయిపోయింది. అప్పుడు 13-14 మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది. ఒక లేడీని సర్కిల్ అప్ చేశారు. సాఫ్ట్ గా కొన్ని చోట్ల అంటే గొడ్డలు వాడాలి, కొన్ని చోట్ల గోటుతో కొట్టారు, గోటుతో తీస్తే అయిపోయింది. అదే టెక్నిక్ సంజన గారి దగ్గర. సంజన గారు ఎమోషనల్ గా కూడా మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు సంజన గారు, అది నా ఎగ్, నిజంగానే 2 eggs ఉడకబెట్టడం జరిగింది, దాంట్లో ఒక ఎగ్, మొత్తం 4 గుడ్లు. 4 గుడ్లు మీరు తిన్నారు, పోన్లే నేను ఆ పూట ఫస్ట్ ఉంటానని చెప్పి ఎమోషనల్ గా ఒక వర్డ్ ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థం కాక ఆ నవ్వు నాకు అర్థమైపోయింది, దాన్ని సీరియస్ తీసుకోవాలి. కానీ తర్వాత బాత్రూమ్ నుంచి వచ్చి హరీష్ గారు గుడ్డ తిన్నాను, ఆయన ప్రాబ్లం లేదన్నప్పుడు బర్రీ గారు ఏం చేయాలి, ఓకే ఒప్పేస్తున్నారు కదా మేము చూసాం తెలుసు అని చెప్పకుండా, హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు గారి స్మార్ట్ పీపుల్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తా. ఓవర్ స్మార్ట్ అని తెలియదాట్లు ఓకే, చావు తెలియదాట్లు నాకు ఇవ్వకూడదు. అదే ఈ తెలియదాట్లు చూపించిన ఆటోమేటిక్ గా నేను అన్నాను సార్, మీరు ఏమన్నారంటే రేలంగ మావే కనబడుతున్నారు, రేలంగ మావే అనుకున్న సెకుల మావ కనబడుతున్నారు నాకు అక్కడ. ఆ ఒక్కటే కాదు, ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు, వచ్చింది కాంటెక్స్. దాన్ని ఆయన మాటలు గారి ట్రిక్. అదే టైంలో టీ అనే ఒక చిన్నది విషయం జరిగింది. మనీష్ రాముకి టీ అనే కాన్ఫ్లిక్ట్ జరిగితే టీని గుడ్డిని కలిపేస్తున్నారు, మాట కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు చాలా క్లారిటీ ఉంది, బర్నీ గారు టీ కాన్సెప్ట్ కాదు, ఇది టీ ఇష్యూ కాదు, అది క్లియర్ అయిపోయింది. లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్. గుడ్డు గురించి మాట్లాడతారు, ఒక పక్కన షష్టి కలమీలు పెట్టుకున్నారు, అందరూ పెద్ద పెద్ద గొడవ. కానీ మీరు దాన్ని ఎందుకు క్లబ్ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు చూస్తుంటారు స్మార్ట్ ఓవర్ స్మార్ట్ చూపించదని ఫేస్ టు ఫేస్ వెళ్ళాం. ఆయనకి గట్టిగా వస్తే మన డెసిబల్స్ కూడా గట్టిగా ఉంటాయి కదా. నేను అప్పుడు కూడా అన్నా, ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్. వాయిస్ రైజ్ చేయండి, నాయిస్ రైజ్ చేయండి, సింపుల్ అన్న. ఆయన మాటలతో బొంకుదామని ట్రై చేశారు, అది నా దగ్గర వర్కౌట్ కాదు సార్. నేను కూడా ఐదు కూడా సెలబ్రిటీ ఉన్నారా, దేవుడు ఉన్నారా, ఎవరు ఉన్నారో కూడా కేర్ చేయను, నేను తీసుకున్నాను, అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు బర్రీ టార్గెట్ చేస్తారు, ఇంకో 2 పాయింట్స్ చెప్పేస్తాను.